నమస్కారం. టైమ్స్ ఆఫ్ ఇండియా సమయంకు స్వాగతం. మయసభ ఇప్పుడు సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా కూడా ఈ మయసభ గురించి మాట్లాడుకుంటున్నారు. అయితే ఈ మయసభ మొత్తంలో అసలు ఎక్స్ట్రాడినరీ పర్ఫార్మెన్స్ ఎవరిది అని అంటే అందులో ఈ మయసభ మొత్తంలో ఆ ఎక్స్ట్రాడినరీ పాత్ర, బాగా ప్రశంసలు అందుకుంటున్న పాత్ర అయితే ఎంఎస్ఆర్ తండ్రి పాత్ర, శివారెడ్డి పాత్ర. సో ఆ పాత్ర పోషించిన శంకర్ మహంతి గారు ఇప్పుడు మన స్టూడియోలో ఉన్నారు. ఆయన అడిగి మయసభ విశేషాలన్నీ కూడా తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. నమస్తే అమ్మా. ఎలా ఉన్నారు? చాలా కంగ్రాచులేషన్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్. అద్భుతంగా నటించి అద్భుతమైన ప్రశంసలు అందుకుంటున్నారు అసలు. సో ఎక్కడ చూసినా కూడా మీ గురించే చర్చ నడుస్తుంది. అసలు ఎవరైనా అంటే 90s 70s లో ఆ ఫ్యాక్షనిస్ట్ మళ్ళీ దిగిపోయారేంటి అని అనుకుంటున్నారు అనమాట. సో దీని గురించి మాట్లాడదాం. అండ్ బిఫోర్ దట్ మీ గురించి ఇప్పుడు చాలా మంది సెర్చ్ చేస్తున్నారు. ఎవరు ఈ మీసాల వీరుడు, ఇంత వీరుడు సూర్యుడు అసలు ఎవరు అని చెప్పి సెర్చ్ చేస్తుంటే మీ గురించిన డీటెయిల్డ్ ఇంటర్వ్యూ మన ఛానల్లోనే ఉంది. అది మా అదృష్టం. సో లాస్ట్ టైం మనం ఇంటర్వ్యూ చేసాం కదా, ఫిబ్రవరిలో చేసాము, ఒక 6 నెలల క్రితం. డీటెయిల్డ్ గా మీ ఫ్యామిలీ ఫ్లాష్ బ్యాక్ అంతా కూడా డీటెయిల్డ్ గా ఇచ్చినందుకు ధన్యవాదాలు ఫస్ట్ ఆఫ్ ఆల్. సో ఈ మయసభ చాలా అసలు విపరీతమైన క్రేజ్ సంపాదించుకుంది రిలీజ్ అయిన కొద్ది రోజుల్లోనే. సో సక్సెస్ పార్టీ కూడా చేసుకున్నారు మీరు రీసెంట్ గా. సో పెద్ద పెద్ద స్టార్లు వీళ్ళంతా కూడా అసలు పొగిడేస్తున్నారు. దేవకట్ట గారికి ఇది ఒక అద్భుతమైన సెన్సేషనల్ హిట్. సో ఆయన క్యారెక్టర్స్ కానివ్వండి, ఆయన సినిమాలు కానివ్వండి, ఒక డిఫరెంట్ జానర్ ఉంటుంది ఎప్పుడు. అందులో ఎంచుకునే పాత్రలు, పాత్రధారులు కూడా అంతే డీటెయిల్డ్ గా, అంతే అంటే చాలా ఆలోచించి తీసుకుంటారు. ఆయనకు పర్ఫార్మర్స్ కావాలి, యాక్టర్స్ కాదు, పర్ఫార్మర్స్. సో అందులో మిమ్మల్ని సెలెక్ట్ చేసుకుంటే మీరేమో చింపి పడేశారు. అసలు ఎలా వచ్చింది మయసభ అవకాశం మీకు? ఇది మన ప్రొడక్షన్ హౌస్ నుంచి మా హర్ష గారు, విజయ్ గారు వాళ్ళు, మన దేవకట్ట సారు, కిరణ్ జయ్ కుమార్ గారు ఆడిషన్స్ కండక్ట్ చేశారంట మయసభకి. డ్రీమ్స్ క్యాస్టింగ్ ఏజెన్సీ అని కిరణ్ గారు అని ఒక ఆయన ఉన్నారు. ఆయన క్యాస్టింగ్ చేస్తూ ఉంటే కొన్ని క్యారెక్టర్స్ ఆయనకి ఇచ్చారు, ఒక 100 వరకు క్యారెక్టర్స్ని ఆయనకి ఇచ్చారు లిస్టు. అందులో శివారెడ్డి పాత్ర కూడా ఉంది. అయితే ఆ డ్రీమ్స్ కాస్టింగ్ ఏజెన్సీ కిరణ్ గారికి గత కొంతకాలంగా ఈ శంకర్ మహంతి తెలుసు. ప్రొఫైల్ చూసి ఆయన అన్నాడు, మహంతి గారు మీకు కరెక్ట్ పడితే బాగుంటుందండి, ఆ భగవంతుడు మీకు మంచి చేయాలంటూ ఆయన ఎప్పుడు ఆయన గురించిన చెప్తా ఉండేవాడు. అలాంటిది కిరణ్ గారు ఇందులో దేవా గారి మయసభలో శివారెడ్డి క్యారెక్టర్కి మాత్రమే నాతో ఆడిషన్ ఇప్పించారు. ఇంకే పాత్ర నాతో చేయించాల దానికైతేనే సూటబుల్ అనుకున్నారు అని ఆయన. ఎందుకంటే అప్పటికి దసరా మూవీలో సిల్క్ స్మిత బారు కనకయ్య ఓనర్ కనకయ్య పాత్ర చేసి అది రిలీజ్ అయి ఉంది. అది తెలంగాణ. అయితే మీసం అదంతా ఒరిజినల్, అదేదో సంథింగ్ చూసుకొని పెట్టించారు ఆడిషన్. అది మన పోలీస్ స్టేషన్ సీన్ది ఆడిషన్ చేయించారు. అది కో డైరెక్టర్ గారు మన కిరణ్ జయ్ కుమార్ గారు ఓకే చేసుకొని ఆయనకి నచ్చాక దేవా సార్కి చూపించారు. దేవకట్ట గారు కూడా సాటిస్ఫై అయ్యి మనల్ని అనుకున్నారంట. ఆ రకంగా వచ్చింది ఆ క్యారెక్టర్ ఆడిషన్ త్రూ ఆడిషన్. అసలు ఇచ్చి పడేస్తారు, మామూలుగా కాదు. అసలు ఫస్ట్ ఎపిసోడ్ లో హీరో ఆఫ్ ద షో అన్నమాట మీరు. అసలు అక్కడ ఎంఎస్ఆర్ క్యారెక్టర్ అంటే వైఎస్ఆర్ పాత్రను పోలిన ఎంఎస్ఆర్ క్యారెక్టర్ హీరో అని చూపిస్తున్నప్పటికి కూడా ఇక్కడ కృష్ణం నాయుడు క్యారెక్టర్ ఇవన్నీ పెద్ద పెద్ద స్టార్లు చేస్తున్నారు, ఎలివేషన్ ఉంది, అంతా ఉంది. కానీ మీరు పోలీస్ స్టేషన్ లో ఎంటర్ అయిన సీన్ ఉంది, అక్కడ మాత్రం మీరే హీరో, ఎవరు ఏమనుకున్నా కూడా. అంతే కదా, అసలు అద్భుతంగా వచ్చిందనమాట సీన్. అయితే మీరు అలా రాయల్ గా ఎంటర్ అవ్వడము,
ఆ కానిస్టేబుల్ ఏమో వణికిపోతూ మా మా సిఐ గారికి తెలిస్తే చంపేస్తారండి అంటే, వీడేనా మీ సిఐ? ఎంత సౌమ్యంగా కనిపిస్తారండి బయట అసలు మీరు మాట్లాడడం కూడా. ఎలా అంత వేరియేషన్ ఎలా చూపించగలిగారు? ఏమైనా ప్రాక్టీస్ చేశారా ఏంటి? లేదమ్మా, అది దేవాకట్ట గారు దర్శకుడు. ఆ దర్శక యోగి ఈ శంకర మహాంతితో ఆ కిరణ్ జయకుమార్ గారి కాంబినేషన్లో ఇద్దరు కలిపి దీన్ని అలా తీర్చిదిద్దారమ్మా. వారు ఏం చెప్తే అదే చేయడం జరిగింది. ఇలా అంటే ఇలా, అలా అంటే అలా, ఎలా అంటే అలా అనేది వాళ్ళు దీని నుంచి ఎలా తీసుకోవాలి అలా తీసుకున్నారు. మీరు చూసిన దానిలా చేశారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆడియన్స్ కి ఒక డిస్క్లైమర్ ఇచ్చేయాలి. ఎందుకంటే మీరు మధ్య మధ్యలో దీన్ని లేకపోతే ఈ శంకర మహంతిని అంటే ఎవరినో అనుకుంటారు. లేదండి, ఆయన అరుణాచల శివ భక్తులు. సో ఆయన అక్కడే ఆశ్రమంలో ఉంటున్నారు కాబట్టి సో ఆయనకి ఈ దేహం పైన ఇది నాది కాదు అనే ఒక ఆలోచన ధోరణి ఉంటది కాబట్టి ఇది అది అని మాట్లాడుతుంటారు అనమాట. మీరు కన్ఫ్యూజ్ అవ్వకండి. సో అది. సో గురువు గారు, పోలీస్ స్టేషన్ సీన్ ఫస్ట్ మీరు ఆడిషన్ కూడా అదే చేశారు. మరి మీరు ఫస్ట్ సీన్ కూడా అదేనా మీరు సెట్స్కి వెళ్ళిన తర్వాత? అంతే. అంతకుముందు 23 డిసెంబరు స్టార్ట్ చేశారు పూజ చేసి. అప్పుడు జస్ట్ ఏంటంటే ఈ రిజల్ట్స్ అనౌన్స్ చేస్తూ ఉంటే రేడియోలో వస్తూ ఉంటే నేను, నా కొడుకు, మా అనుచరగణం వీళ్ళంతా కూడా హ్యాపీగా ఉంటే రిజల్ట్ రాగానే ఆనందంగా హ్యాపీ ఫీల్ అయ్యి సన్నివేశాన్ని షూట్ చేశారు. అది అంటే అక్కడ నో డైలాగ్, అంతా ఒక హ్యాపీనెస్, దాంతో ఫ్యామిలీతో ఉండేది అంతే. తర్వాత మళ్ళీ పెట్టినప్పుడు పోలీస్ స్టేషన్ ఇంకా అంతే. ఆ తర్వాత అదే రోజు నైట్ జీప్లో తీసుకెళ్ళటం అది ఆ రెండు అదే రోజు చేశారు. అదే ఆయన ఇంకా విడిపించుకొని తీసుకెళ్తూ ఉంటారు. ఆ రెండు సీన్లు అదే రోజు చేసేసారు. అంటే ఒకటే సీన్ ఏమో తీసుకెళ్ళడం, బయటకు వెళ్ళటం. రైట్. అయితే పోలీస్ స్టేషన్ లో సీన్ చేసిన తర్వాత ఫస్ట్ డైలాగ్ చెప్పండి, ఎందుకంటే మన ఆడియన్స్ కూడా అర్థం అవుతుంది అసలు మీరు ఇంత సాఫ్ట్ గా కనిపిస్తున్నారు, శివారెడ్డి పాత్ర పోషించారా, ఫ్యాక్షనిస్ట్ పాత్ర పోషించారా అని చూడని వాళ్ళు అనుకుంటారు. ఒకసారి ఆ డైలాగ్ వదలండి. బేగం తీరా, ఈడేనా ఎస్ఐ, గుణపందిగిని లక్ష్మీనారాయణ, నేను ముగ్గురు మైన్లో భాగస్థులం. ఓడు దొబ్బలేకపోయి ఉండే మైన్ని నేను చేసి లాభాల్లోకి తెచ్చిన. 20 ఏళ్ళు నా చేత గొడ్డు చాకరీ చేయించుకునే ఈరోజు నన్నే బయటకు దోచారంటే అది నన్ను చంపినంత కాదా? అడిగి చూసిన, అడుక్కొని చూసిన, ఇన్లే సచ్చినాడు. ఆ చరిత్ర అంతా నీ ఎఫ్ఐఆర్లో రాసి ఉండదా? అది మానేసి నా పెళ్ళాం బిడ్డల మీద చూపిస్తావేంద్ర నీరబాబు? నేనే చెప్పిన పోలీస్ స్టేషన్లో పెట్టుకో, కోర్టులో వేసుకో, పెట్టే సంతకం. అబ్బా బాబోయ్, భయం వేసేసింది ఒక క్షణం మాకు. అసలు ఆ వాయిస్ ఏంటండి, ఆ బేసు, దేవుడా నిజంగా ఫ్యాక్షనిస్ట్ ని చూసినట్టు అనిపించింది. 2 నిమిషాలు వాటర్ తండి బాబు. దేవుడు చాలా 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 బాగుందండి. అసలు ఆ సీన్ మొత్తం ఎలా పండించారంటే, సింగిల్ టేకా ఎన్ని టేక్స్ తీసుకున్నారు? సింగిల్ టేక్స్ అంటే షార్ట్స్ ఉంటాయి కదా, జస్ట్ 1 or 2 takes తోనే. అంటే దేవాసారు అంతా ఇస్తారు ముందే. అసలు కొత్త పదం విన్నాను దేవాసారు అంటే. సినిమా భాష నాకు పెద్దగా పరిచయం లేదు కదా. సీన్ చెప్పాక జస్ట్ వారు అలా చేసి చూపించాక చేస్తుంటే, మహంతి గారు ఈ సీను కొరియోగ్రఫీ ఇది. కొరియోగ్రఫీ అంటే డ్యాన్స్ కదా, దీని కొరియోగ్రఫీ అంటున్నారేంటి అంటే, ఒక సీన్ని అలా చెప్పడానికి ఆ భాష వాడారు ఆయన. ఈ సీన్ కొరియోగ్రఫీ ఇది, అదే ఫ్రేమింగ్ అన్నట్టు మొత్తం. అసలు ఆ పదం కొరియోగ్రఫీ అనగానే ఇక డ్యాన్స్లు నృత్యాలు ఇది కదా మా తెలియని మనుషులకి. ఆ సీన్ కొరియోగ్రఫీ ఇదండి అని ఆ పదం వాడితే
ఒక్కసారిగా నాకు అని సంతోషం వేసేసింది. అద్భుతమైన డైరెక్టర్ చేతిలో పడ్డాను అనిపించిందా? ఎందుకంటే ప్రస్థానం నుంచి వెయిటింగ్. అవును. ఆ సినిమాలో చేయలేకపోయానే. ఎన్నోసార్లు ఆయన ఆఫీస్కి వెళ్ళడం జరిగింది, బాగా రిసీవ్ చేసుకున్నారు. మనం అనుకున్న వేషం ఏం పడలా, ఏదో ఒక డైరెక్షన్ డిపార్ట్మెంట్లో కాదన్నా ఏదో వేషం చేయించారు, కానీ అది హిట్ అయిపోయింది. దానిలో మిస్ అయ్యారనే బాధ 15 ఏళ్ళుగా పడితే ఇక్కడ తీర్చేసాడు తండ్రి. అప్పుడు ఫస్ట్ ఆయన ఎక్స్ప్లెయిన్ చేసి అదంతా కిరణ్ గారు వచ్చి, కిరణ్ జయకుమార్ గారు ఆయన వచ్చి సీన్ ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పిన తర్వాత జస్ట్ డైలాగ్ అనుకున్న తర్వాత వచ్చేసాం. ఇంకా ఆ ఎస్ఐని అంత చెదకొట్టిన విషయం నాకు తెలియదు. సీన్లో అది నాకు నా దృష్టిలో చెప్పాలా, మామూలు డైలాగ్ ఇచ్చారు, వస్తారు ఇట్లాగా అని అన్నారు అంతే. ఆ డైలాగు ఎట్లా ఒకసారి అనుకుందామండి అని దేవా సారు రండి అన్నట్టుగా, అంటే ఫస్ట్ టైం నన్ను ఆయన శివారెడ్డిని చూసుకోవటం అదే ఫస్ట్ టైం. అక్కడేదో కూర్చొని న్యూస్ వినటం అదంతా వేరే, ఇక్కడ యాక్షన్ పార్ట్ అదంతా ఉండేది. సరే కెమెరా ముందుకెళ్తే టైం వేస్ట్ ఎందుకని జస్ట్ ఒకసారి ఆయన ఏదో అనుకున్నారేమో, ఏర్పాట్లు జరుగుతున్నాయి బయటే చేయించేసారు, RFCలో చేశాను ఫిలిం సిటీలో. జస్ట్ ఏంటంటే అట్లా వచ్చాను ఉన్నాను. అట్లా మళ్ళీ ఆయన వచ్చి మహంతి గారు ఇది ఈ సీన్కి ఉన్న కొరియోగ్రఫీ అన్నారు. ఆ పదం వింటే ఒళ్ళు పలకరించిపోయింది. అసలు ఎంత టెర్మినాలజీ, ఆ మాటలు అంటే ఎంత ప్రేమగా డాన్స్ ని నృత్యాన్ని ఎంత లయబద్ధంగా చేస్తారో, యాక్టింగ్ కూడా ఆయనకు అంత కావాలి అన్నట్టుగా దాన్ని ఆయన చెప్పడం. అది ఆ సినిమా నుంచి ఆ దేవా గారి నుంచి ఆ పదం అదంతా హంటింగ్ నడిచింది ఆయనతో చేస్తున్నంత కాలం. అమేజింగ్ అమేజింగ్. తర్వాత ఆ సీన్ ఫస్ట్ టేక్ అంటే మీ యాక్షన్ పార్ట్ ఇంత రౌద్రం చూసిన తర్వాత ఏమన్నారు ఆయన? షేక్ హ్యాండ్ ఇచ్చారు, హత్తుకున్నారు. మాంది గారు మీ ప్లస్, మీ ప్లస్ మీ కెరీర్కి ప్లస్ అన్నట్టుగా అప్పుడే ఆయన చెప్పేశారు. నిజంగానే ఇప్పుడు వెతుక్కుంటున్నారు మిమ్మల్ని, ఎవరైనా అసలు ఇంత ఇంత ఫ్యాక్షనిజం, ఇంత రౌద్రం చూపించేస్తారని. చాలా చాలా బాగుందండి అసలు ఆ సీన్. ఇంపాక్ట్ అట్లా చెప్పి చేయించారు. అన్ని సీన్స్ ఒకటే, ఆ సీన్ ఒకటే కాదు, సెకండ్ దాంట్లో పెళ్లి సీన్ అప్పుడు కూడా ఎవరిని తీసుకొచ్చావు, ఎవరిని పడతాలని తీసుకొచ్చావు, అంతా నీకు నచ్చినట్టు నడుస్తుంది. అంటే కొడుకు దగ్గరకు వచ్చేసరికి ఆ ప్రేమ మళ్ళీ ఇంత రౌడీలాగా తిరుగుతున్న ఒక శివారెడ్డి ఈ కొడుకు పాత్ర దగ్గరకు వచ్చేసరికి తెలియని ఒక ప్రేమ, వాయిస్ లో బేస్ ఉన్నా కూడా. ఏంటి వీడిని డాక్టర్ని చేయాలని, ముఖ్యమంత్రిగా చూసుకోవాలని వీడి కళ, శివారెడ్డి కళ. అలాంటిది వీడేమో పెళ్లి చేసుకుని వచ్చాడు కాలేజీకి పంపిస్తే. ఇదేంటని చూస్తే వాడి అన్న వచ్చేసి దొంగ పెళ్లి చేసుకుని వచ్చాడు వాడు. కాలేజీ పంపిస్తే నువ్వు ఇదేంట్రా అని చూశాడు. వీళ్ళేమో మతం తీసుకుని ఉన్నారు, దేవుణ్ణి నమ్ముకొని ఉన్నారు. వీళ్ళు ఆ బొట్టు అది ఉండకూడదు కదా వీళ్ళ అని వీడికంతా ఇది అవుతూ ఉంటుంది. పెళ్లి చేసుకుని వచ్చాడు, చూస్తే ఇలా ఉంది. ఈసారి ఆ గొడవ అంతా అయిపోయిన తర్వాత వీడు తిరుపతి వెళ్తావా అంటాడు. తిరుపతి ఏంది రా, షాక్ల మీద షాక్ ఇచ్చాండావో అని అయిపోయింది. ఆ తర్వాత సరే నువ్వేదో మొక్కలు వేసావు, విత్తనాలు వేసావు, చూడు మొక్కలు అయిపోయినాయి అంటాడు. ఆయన చంపుదాం అనుకుంటారు కదా, ఆ మూతులకి గట్టి తీసుకొచ్చాడు. వెళ్ళి ఆడితో ఏదో మా మైనింగ్ తేడా ఉంది కదా, ఆ మైన్ వాళ్ళకి ఇచ్చి రాజీ చేసుకో వీళ్ళ ద్వారా అని చెప్పి అంటాడు. అప్పుడు వాడు చంపుదామని వచ్చాడని బట్టి వీడికి బాధ కలుగుతుంది, కోపం వచ్చేస్తుంది. నాకు ముఖ్యమంత్రి అవ్వాల్సిన నా కొడుకుని చంపేస్తానని కాబట్టి చూస్తాడు. చూసేపాటికి అదంతా వద్దు, నువ్వు రాజీ చేసుకో అని చెప్పి చెప్తాడు. మీరు నువ్వు వేసిన విత్తనాలు చూడు అని చెప్పి అంటాడు కదా. చంపుదామని వచ్చేపాటికి వీడికి ఇది కదా, దాంతో ఇక వెళ్తా ఉంటే వీడు అక్కడ ఒక చమత్కారమైన ఎక్స్ప్రెషన్, ఆ డైలాగ్ చెప్పాలి మీరు. అది అక్కడికి వెళ్ళేపాటికి వీడు రాజీ చేసుకోమని చెప్తున్నాడు. పెళ్లి చేసుకుని వచ్చాడు అంటే వీడే పెద్ద అయిపోయాడు అన్నట్టుగా. పెళ్ళాం వచ్చేవాడు పెద్దడు అయిపోయాడు అన్నట్టుగా దీనిలో. అది దేవా సారు కూర్చొని ఇది మాంతి గారు, ఇది ఇక్కడ మనకి కావాల్సింది అన్నట్టుగా ఆయన చేసి చూపించి అప్పుడు అన్నమాట రాజీ చేసుకో అన్నా అని చెప్పి అంటాడు. ఆ టిల్లినోటి ఇటు చూస్తాడు. ఇంటికి నువ్వే పెద్ద అయిపోయిండావుగా, అది కూడా నువ్వే చెప్పు. అబ్బోడు చెప్పినట్టు
రాజీ చేయండి ఆ రాజీ. తర్వాత గాడిదల మీద ఊరేగిస్తారు. బాబోయ్ ముసలాడు చెప్పేసి వెళ్ళిపోయాడు. ఇంత ఇంత వయసు వచ్చినా ఇంత ఇంత కోపము ఇంత ఉద్రేకం ఇలా ఉన్నాడేంట్రా బాబు అనిపిస్తుంది అనమాట. కానీ ఆ పాత్రకు జస్టిఫికేషన్ దేవకట్ట గారు మీరు ఆ జీప్ లో వచ్చే సీన్ లో మీ డైలాగ్ తోనే ఇప్పిస్తారు. కానీ అక్కడ కన్నీళ్ళు వచ్చేస్తాయి. స్ట్రగుల్ అది అంటే సమాజంలో వ్యక్తుల ప్రవర్తనలు వారి యొక్క తీరుతెన్నులు సమాజమేతో అలా మార్పించబడ్డారా, దానికి సమాజమే కారణమా అన్నట్టుగా. అంటే ఒక్కొక్కడు ఒక్కొక్క మార్గాన్ని ఎన్నుకుంటారు. ప్రతి ఒక్క క్యారెక్టర్ ఎందుకు ఏర్పడుతుంది, చుట్టూ ఉన్న సమాజం వల్లే కదా అనేది అసలు దేవగారు అది రాసి అది ఫస్ట్ ఎపిసోడ్ కి నాకు ఎక్కడ అట్రాక్షన్ అనిపించింది అంటే, ఫస్ట్ ఎపిసోడ్ కి టైటిల్ పెట్టారు ఇంగ్లీష్ లో, అది ఇండియా ఈజ్ ఏ ప్లేస్ ఆఫ్ క్యాస్ట్ అనే ఏదో పెట్టారు కదా. అంటే ఇండియా అంటేనే క్యాస్ట్లతో నిండింది అని పెట్టారు. అంటే కులాలు, ఈ విభజన, ఇవన్నిటి వల్ల ఒక్కొక్కరి క్యారెక్టర్ ఎట్లా ఫామ్ అయిపోయింది, అది ఏదో ఏపీ రాజకీయాలు లేకపోతే వాళ్ళని పోలి ఉన్నాయి కాబట్టి వాళ్ళ గురించి అని కాకుండా ఒక సమాజం మొత్తం అసలు ఎలా ఏర్పడుతుంది అని చెప్పి చూపించారు ఆయన. చాలా బాగుంది. అది జీప్ లో వచ్చే డైలాగ్ కూడా దానికి కన్నీళ్ళు తెప్పిస్తాయి. దానికమ్మా ఆర్ఎఫ్సిలో ఫిలిం సిటీలో పోలీస్ స్టేషన్ సీన్ అయిపోయింది. ఆ తర్వాత ఇక సాయంత్రం అయిపోయింది, సుమారు 7 ఎంత అవుతుంది, ప్యాకప్ అన్నారు. నాకు మొత్తం కాస్ట్యూమ్ అంతా తీసుకొని రెడీ అయిపోయి కారు కోసం వెయిటింగ్. మళ్ళీ గబగబా పరిగెత్తుకొచ్చారు డైరెక్షన్ డిపార్ట్మెంట్. వచ్చి సార్ ఒక్క సీన్ ఉందండి అన్నారు. సరే మనం సీన్ అంటే హ్యాపీ కదా, ఇంటికి వెళ్ళామని పిలిచారని ఎందుకు అనుకుంటాం, రెడీ నడండి అని వెళ్తే కూర్చోబెట్టి మళ్ళీ అంత మేకప్ చేసాక మన కిరణ్ జయకుమార్ గారిని పంపించారు దేవా గారు. ఆ జీప్లో సీన్ను ఆ డైలాగ్ వెర్షన్ అంతా ఆ కిరణ్ గారు చదివి వినిపించి మాడ్యులేషను, ఆ భావం, ఇదండి ఆ వాడి యొక్క ఇది, ఆ కొడుకు అంత కావాలని ఎందుకు అనుకుంటానా, మా ముఖ్యమంత్రి స్థాయిలో చూడాలని ఎందుకు అనుకున్నాడు అనడానికి అతని యొక్క ఇది అని చక్కగా అలా 1 గంట సేపేనమ్మా, 1 గంట ఆ జీప్ సీన్ మొత్తానికి. ఆ సీను అది అనుకోవటం, షార్ట్ పెట్టుకున్నారు, వెళ్ళి కూర్చున్నాం, సింగిల్ టేక్, అరుణాచలం అక్కడ ఇక దేవసారు అసలు మామూలుగా లేదు. ఖుషి. ఆ డైలాగ్ కూడా అద్భుతంగా రాశారు. అదొకసారి గుర్తుంటే మనం చెప్పండి. నువ్వేం చూసి బతుకుతాండావని నీకు తెలియదురా. అవును నాయన, నాకు తెలియదు, కానీ నువ్వు చంపిన వాళ్ళందరికీ వైద్యం చేసుకుంటూ కోట్లు సంపాదించని మాత్రం తెలిసింది అంటాడు కొడుకు అంటాడు. వేటగారు మా నాయన దేవుణ్ణి నమ్ముకున్నాడని, ఒక కులం తక్కువనికి ఇచ్చిన అక్కని పెళ్లి చేసినాడని రెడ్డి చేతి మొత్తం మమ్మల్ని లేసినాదిరా, నీసింకా చూసినాదిరా, ఊరు చివరికి పెంపించినారు, అంటరాన్నోళ్ళ లెక్క చూసిన వాళ్ళకి జరిగే అన్యాయాల్ని వాళ్ళతోనే కలిసి ఎదిరించిన. అప్పుడు వచ్చినారు ఆ రెడ్డి, అప్పుడు వాళ్ళలో కలుపుకుని నన్ను ఒక రెడ్డిని చేసినారు. మర్యాద తీసుకుంటే వచ్చేది కాదు, పుచ్చుకోవాలా. నిజంగా ఆ ఆవేదన ఆక్రోషంగా మారిపోతే ఎలా ఉంటుందో శివారెడ్డి క్యారెక్టర్ చూపించింది అనమాట. చాలా అద్భుతంగా విజువలైజ్ చేశారు. ప్రతి ఒక్క డైలాగ్ ఆయన ఎంత దానికి జస్టిఫికేషన్ ఇచ్చారంటే, ప్రతి పాత్ర, ఏ పాత్ర తక్కువ కాదు, ఏ పాత్ర క్రూయల్గా మారుతుందంటే దాని వెనకాల ఎంత స్టోరీ ఉంటుందని చెప్పి ఒక్కొక్క డైలాగ్, చిన్న చిన్న డైలాగ్స్తోనే ఆయన జస్టిఫికేషన్ ఇవ్వగలిగారు.
సో అందుకని ఇంతమంది ప్రజాదరణ పొందుతుంది మరి ఈ రోజున. మహేష్ బాబు అంటే అసలు బిగ్ స్క్రీన్ మీద చూస్తుంటే ఇంకెలా ఉండదు, గూస్ బంప్స్ వచ్చేసేవి. చాలా మంది అమ్మా సినిమాకి ఏం తక్కువ కాదండి, అదే అసలు సినిమా లాగా ఉంది, సినిమాకి సినిమానే సినిమా సినిమా అనే మాటే కలిసి చెప్పిన వాళ్ళ నుంచి వింటున్నాను. మేబీ అందరు అదే కమెంట్లు పెడుతున్నారు కదా కింద, అది బిగ్ స్క్రీన్ లో రావాలి మేము చూడాలి అని చెప్పి. 6 hours ఏం మరి అలాంటి రోజు వస్తుందేమో, పార్ట్ 1 పార్ట్ 2 వేసుకుంటారు. స్పెషల్ స్క్రీన్స్ లాగా కొన్ని పెట్టి దాని ఆ ప్రేక్షక అభిమానులు ఉంటారు కదా, ఆ కథ పట్ల అట్రాక్ట్ అయిన వాళ్ళు, వాళ్ళ కోసమన్నా కొన్ని షోస్ చేసుకుంటే అదొక ఫార్ములా మంచిదేనమ్మా. ఈ వెబ్ సిరీస్గా వచ్చినాయి మనం ఇచ్చినప్పుడు సెలెక్టివ్గా, అంటే ముందే ఒక సెలెక్టివ్గా అంటే బుక్ చేసేసుకుంటే వాళ్ళ కోసం షో వేసినట్టు, అలా ఏదో సిస్టమ్ రావాలి ఇలాంటి వాటి కోసం. ఇది బాంబ్ బ్లాస్ట్ సీన్ జరిగింది కదా ఆసుపత్రి కట్టే దగ్గర, సో నిజంగానే బాంబ్ బ్లాస్ట్ చేస్తారు అక్కడ? అంటే నిజమైన బాంబ్ అంటే ఈ సినిమాటిక్ ఎఫెక్ట్ వచ్చేవి ఉంటాయి, ఒరిజినల్ బాంబ్స్ కంటే ఆ ఎఫెక్ట్ ఇచ్చేవి ఉంటాయి కొన్ని. దాంతో డస్ట్ ఇదంతా పెట్టి ఎయిర్ పెట్టి అదంతా చేస్తారు, ఎలక్ట్రిక్ ఇది. కానీ ఆ ఒరిజినల్ మీద కొంత పర్సంటేజ్ ఇది అదే ఇది అదే అదే పర్సంటేజ్ తక్కువ ఉంటుంది, ప్రమాదం జరుగుతుంది, అలా చేశారు. సో అప్పుడు కూడా దబేలు మని పడిపోతారు, అయ్యో దెబ్బలు తగిలిపోయేమో అనిపించింది నాకు, మీరు తెలుసు కాబట్టి. సో ఏంటో ఆ పాత్రకి అంతే, ఇక అదృష్టానికి ఏం తగల. అందరూ మీరు ఎలా ఫీల్ అయ్యారో, నా కొడుకు పాత్ర చైతన్యరావు గారు కో ఆర్టిస్టులు గురుగారు గురు అని తప్పితే ఏం లేదు నాన్న ఏం కాదు అని మళ్ళీ తీస్తా, కుర్రోడ్లాగా మీరు ఎంత కుర్రోడు కంటే తక్కువ, అట్లా హుషారు లేకపోతే చేయలేము. అట్లాగా అది సెట్స్ లో ఎలా ఉండేది దేవకట్ట గారితో? ఇప్పుడు ఆయన సినిమాల్లో చాలా సీరియస్నెస్ ఉంటుంది, మరి సెట్స్ లో కూడా అలానే ఉంటారా ఆయన? ఆయన తపస్సు చేసేవాళ్ళు ఎలా ఉంటారో దానికి ఆయన ఒక దర్శక తపస్సు. అంటే కథ రాసేప్పుడు అలా తపస్సుతోనే రాస్తారు, పాత్రలు సృష్టించుకున్నప్పుడు అలానే తపస్సుతో ఉంటారు. ఆ డైలాగ్స్ రాసే దగ్గర మాటలోను అక్షరంలోను ఆయన అంత తపస్సు పెట్టి రాస్తారా అనేది అనిపిస్తే దానికి కారణం ఏంటంటే, ప్రపంచ దర్శకుల చేత కొనియాడబడే రాజమౌళి గారే దేవకట్ట గారికి అభిమాని, ఆయన డైలాగ్స్కి అభిమాని, ఆయన తీరుతిన్నులు, ఆయన దర్శక శైలికి అభిమాని. అంటే ఎంత క్వాలిటీ ఆయనలో ఉండి ఉంటుంది. అందుకు ఆ తపస్సు అనే దానికి ఆ కాస్మిక్ పవర్ అన్నది అప్పుడే అంతటి వాళ్ళని అది కనెక్ట్ చేసుకుంటుంది, అలా అనమాట. అట్లా ఆయన ఎక్కడికక్కడే సీన్ వైజ్గా సీను ఎక్కడ రాజీ పడరు, కావాల్సింది ఇచ్చి తీరాల్సిందే లాక్కుంటారు ఆయన, అంతే లాక్కుంటారు. ఇది కావాలి, ఇది చేయాలి, ఇలాగే కావాలన్నట్టుగా ఉంటుంది. ఆయన విజన్లో ఒకటి ఉంటుంది కదా, అది చేంజ్ చేస్తారంతే సమస్య. ఆయన కాంబినేషన్లో చక్కగా కిరణ్ జయకుమార్ గారు, వాళ్ళ కాంబినేషన్ నైస్. ఎందుకంటే ఆయన ఇంటర్వ్యూస్లో చెప్పారు దేవగారే, ఆయన నాకు మంచి కాంబినేషన్, కథ నుంచి కూడా తను నాతో ట్రావెల్ అయ్యాడు, యాక్చువల్లీ తనే డైరెక్ట్ చేయాల్సి ఉంది అన్నట్టుగా చెప్పారు. అంతగా కనెక్ట్ చేసుకున్నారు కిరణ్ గారిని, ఆయన అంత ఇది ఇచ్చారు కిరణ్ గారు కూడా. అది అలా ఇది ప్రతి పాత్ర కూడా అంతే అద్భుతంగా ఇమిడింది మహేష్ బాబులో. సో మీకు అంటే మీ ఇప్పుడు సిరీస్ మొత్తం చూసారు కదా, మీకు బాగా నచ్చిన రోల్ ఏంటి? బాగా మనసుకి పర్సనల్గా క్లోజ్గా ఉన్న వాళ్ళెవరు? అంటే అసలు అందులో నచ్చనిదంటే ఏం లేదమ్మా. ఎందుకంటే ఏదో అంటే కొన్ని ఏదో తీసి పారేసే ఉంటాయి, కానీ అప్పటి 1970s బిగించేసి ఒక ఉన్నతమైన ఆశయంతో ఇలా ఉంటే బాగుంటుంది కదా, ఇలా ఉంటే రాజకీయం, ఇలా ఉంటే సమాజం, ఇలా ఉంటే దేశం అని ఆలోచించే దేవకట్ట గారి ఆలోచన నుంచి వచ్చినప్పుడు ఇంకా అది ఎలా ఉంటుంది, నచ్చకపోవటం అనేది ఏం లేదమ్మా. ప్రతిదీ ఎంజాయ్ చేసాం, ప్రతిదీ ప్రేమతోనే జరిగింది. ప్రతి పాత్రధారి ఎవరైనా సరే కనీసం సరౌండింగ్ ఆర్టిస్టులు కూడా అంత ఇంపార్టెన్స్ ఇస్తారు ఆయన.
ఇప్పుడు ఎంఎస్ఆర్ పాత్ర చేసిన ఆయన కూడా చైతన్య గారు చాలా అసలు ఏంటో బాగా నలిగిపోయి ఒక ఒక పర్ఫార్మెన్స్ నేనేంటో నిరూపించుకోవాలి అన్నంతగా చేశారు ఆ కృష్ణనాయుడు పాత్ర వేసిన ఆయన. అంతే 20 minutes 30 హీరో చైతన్యరావు. అలాంటి చైతన్యరావు గారు దీనికంటే అసలు ఇంకా ఒక్క ఆడిషన్లోనే ఆయన ఓకే చేసేసారు దేవా గారు. అంతటి దేవాంతకమైన ఇది కలిగిన వ్యక్తి దేవా గారు. చాలా అంటే అన్నం అంతా చూడండి మెతుకు చూసినట్టుగా చూసే వ్యక్తి. అలాంటి ఆయన చేతిలో పడితే అదృష్టం. అట్లాగే ఆది పినిశెట్టి గారు అంటే ఆయన ఆల్రెడీ ప్రూవ్డ్. ఆయన ఒక వేర్ స్టైల్, ఆయన ఇక హీరోయిజమా ఇంకొకటి అనడానికి లేదు. ఆయన ఉంటే ఆ సినిమానే వేరు, ఒక రంగస్థలం. అవును, ఇంకేం చెప్తాం మనం, ఎన్నున్నాయి ఆయన చెప్పుకోవడానికి. అంత చక్కగా వాయిస్, వైశాలి మూవీ ఆయన తెలుగు ఆడియన్స్ బాగా కనెక్ట్ అయ్యి ఉన్నారు. ఆయన వాళ్ళిద్దరూ కలిపి దీంతో ఆడుకున్నారు. మామూలుగా ఆట పట్టించేసి అంత లవ్లీగా వాళ్ళ పక్కన ఎలా ఉండేవాళ్ళు సెట్స్ లో. ఈయన ఎంఎస్ఆర్ చైతన్యరావు అయితే నాయనా మీసం చూసుకో జారిపోతుంది, సరి చేసుకో, అది పెట్టడం. ఓకే ఓకే. ఎందుకంటే దసరా మూవీ తర్వాత ఇది ఆడిషన్ ఇచ్చేసిన తర్వాత మళ్ళీ నేను ఈ రమణాశ్రమం గొడవే కదా, అరుణాచలం గొడవే, అంతసేపు దాంతో క్లీన్ షేవ్కి వెళ్ళిపోయా. తర్వాత వీళ్ళ పిలుపు వచ్చింది, 2-3 నెలలు అయిపోయింది. ఏమవుతుందో లేదో అనుకున్న వ్యక్తిని వీళ్ళు సార్ తీసేసాను కదా, ఇక నన్ను పిలవర్లే అని హ్యాపీగా ఉన్నా. పిలవరు, నేను అరుణాచలం పోవచ్చు అని, అది హ్యాపీ. మీ హ్యాపీనెస్ అంతా అది క్లీన్ షేవ్ లో ఉన్నాయి, నన్ను పిలవర్లే అనుకుంటున్నా. మీరు బ్రేక్ లో వచ్చి ఇలా నటిస్తుంటారు అనమాట. ఇది మీ ప్రొఫెషన్ కదా, మీ ప్రొఫెషన్ అంతా రమణాశ్రమమే. ఎందుకంటే 9 నుంచి వచ్చి 20 వరకు ఉన్నదే ఉన్నట్టమ్మా. ఇక ఆ తర్వాత అంతా అక్కడి నుంచి ఆయన పంపిస్తే చేసుకుపోతున్నదే అంతే. ఆ 9 నుంచి 20 అంటే 11 సంవత్సరాల, సుమారు 10 ఏళ్ల పాటు అంతే. ఆ తర్వాత అంతే ఇక ఆయన ఏదైనా ఇప్పుడు అనుకున్నావు కదా రప్పు, అది చూసుకొని రప్పు, ఇదిగో చాక్లెట్ తిను, ఇదిగో 5 స్టార్ తిను అన్నట్టుగా చేస్తున్నాడు ఆయన. అదే ఈ వార్తలు ఏదో నీ జీవనం కూడా నడవాలి కదా, నేను నీకు డైరెక్ట్ గా ఇవ్వలేను, ఈ రకంగా సంపాదించుకో అన్నట్టుగా మీకు ఇచ్చేస్తున్నారు. అలా ఈ దేవగట్ట గారిని, ఆ శ్రీకాంత్ అడ్డాలు గారిని, శ్రీకాంత్ వదులు గారు, ఎన్నో సినిమాలు, ఆచార్య, దసరా, ఇట్లాంటి అద్భుతమైన సినిమాల్లో నటించారు, జీవించేశారు. కానీ ఈ పాత్రకి మాత్రం అసలు అద్భుతంగా జీవం పోసారండి. ఇది సెలబ్రేషన్. అంటే ఆ చాక్లెట్ అనే పదం ఎందుకంటే 9 ఏళ్ల కుర్రాడి కల కదరా, కుర్రాడి చాక్లెట్లు ఇష్టం కదా, అది దేవా గారి రూపంలో 9 ఏళ్ళప్పటి నుంచి అప్పుడు కలగంటే ఇప్పుడు నెరవేరింది. అంటే ఇప్పుడు మేము ముందున్నది కూడా ఈ శంకర మహంతి 63 ఏళ్ళోడు కాదు, 9 సంవత్సరాల వయసు కలిగిన కుర్రాడు మాట్లాడుతున్నాడు మీతో, వాడి ఆనందాన్ని షేర్ చేసుకున్నాడు. అంటే శరీరం ఎంత పెరిగింది, కానీ ఆ వయసులో వాడి కన్న కళని ఈ దేవగట్ట గారి రూపంలో ఆ తండ్రి, ఆ దర్శక తపస్వి దీన్ని తీర్చి అది నెరవేర్చాడా. ఆ రకంగా 5 స్టార్ చాక్లెట్ అన్నట్టు మీ అందరితో ఇంత అభిమానాన్ని అంది. కానీ ఆ 9 ఏళ్ళప్పుడు కూడా చాలా గట్టిగా సంకల్పించారు మీరు. మరి అందుకనే ఎప్పటికైనా తీర్చాలి కదా, రుణం ఉంచకూడదు కదా అన్నట్టుగా 20 నుంచి ఆ తండ్రి నడిపిస్తున్నాడని పరిపూర్ణమైన భావన. ఇంకా ఈ మధ్యలో ఎన్నో మజిలీలు, నా మిస్సెస్ హెల్త్ ఇష్యూ, మెగా ఫ్యామిలీ, అన్నయ్య రామచంద్ర ప్రసాద్ గారు, అట్లా ఇట్లా మళ్ళీ తర్వాత ఏదో అవుట్ స్టాండింగ్ బ్లడ్ డోనర్ ఇది, అక్కడ వాడు మళ్ళీ అక్కడ అన్నయ్య గారు నన్ను పలకరించడం, అనుష్టాపుల్లో బాలయ్య బాబు గారు వెల్కమ్ శంకర్ మహంతి ఆయన నోటుతో దీన్ని, ఆ నోటి నుంచి పిలుపు. ఇక్కడ మరి అన్నయ్య గారు ఫిబ్రవరి టైంలో శంకర్ మహంతి గారు మీరు సినిమా పరిశ్రమ నిలదొక్కోవాలనుకుంటున్నారు, ఖచ్చితంగా మీరు ఆ నమ్మకం పెట్టుకోండి ఆ పదం అన్నారు. ఫిబ్రవరి 8వ తారీఖు, ఆగస్టు 8వ తారీఖు ప్రశంసలు వెళ్ళు 6 మాసాల్లో, మళ్ళీ 6 మాసాల్లో మన ఇంటర్వ్యూ. అంటే ఆ వైబ్రేషన్స్, ఆ కాస్మిక్ పవర్స్. ఇలాగా చాలా సంతోషం శంకర్ మహంతి గారు, మీ యొక్క ఎక్స్పీరియన్స్ మీరు చెప్పి సార్ ఆవిడ ఆరోగ్యం బాగుండాలి, మీరు అందరూ చాలా బాగుండాలని, మీరు ఇండస్ట్రీలో నిలదొక్కోవాలని ప్రయత్నం చేస్తున్నారు. ఖచ్చితంగా మీకు ఆ నమ్మకం పెట్టుకోండి, మీకు బాగుంటుంది. అక్కడ ఆయన, ఇక్కడ ఈయన, ఇలా ఇదంతా ఏంటంటే ఆ కాశ్మీర్, ఆ అరుణాచల రమణులు చేస్తున్నది ఇదంతా.
ఎప్పుడు శివసన్నిధికి అరుణాచలంలో శివసన్నిధికి వెళ్ళినా అక్కడ దాట్ల సూరిబాబు గారు అని ఉంటారు. ఆయన ఆ తండ్రి జిన్నూరు నాన్నగారి శిష్యులు, రమణ మహర్షి ఫాలోయర్స్. ఆ కుటుంబం మొత్తం అంకితం అయిపోయారమ్మా తెలుగు వారికి సేవ చేయడం కోసమే అన్నట్టుగా. అక్కడ దీనికి ఆశ్రయం కల్పిస్తూ ఉంటారు. ఎప్పుడు వెళ్తే 2020కి వెళ్ళా నారప్పలో షూటింగ్ పంపించారు. శంకర్ అని పేరు ఆయనే పెట్టారు. మళ్ళీ అతిథి అయిపోయి అక్కడికి వెళ్ళిన తర్వాత 4 నెలలకు అక్కడ ఉంటే మళ్ళీ ఈ విజయాన్ని అందించారు ఆ శివసన్నిధి, ఆ దాటి సూరిబాబు గారు. దీనిలో వారి పెద్ద అబ్బాయి దిలీప్ బాబు, రెండో బాబు శ్రీకాంత్ గారు, మళ్ళీ మేనలుడు మధు గారని, వాళ్ళ ముగ్గురు నేతృత్వంలో నడుస్తుంది. ఇప్పుడు వాళ్ళు ప్రోత్సహించి అమ్మను మేము చూసుకుంటే మీరు వెళ్ళి రండి, అంత హిట్ అయిన దాన్ని ఎందుకు కాదనుకుంటారు. ఆశ్రమంలో అక్కడే ఉన్నారు ఇప్పుడు. నేను ఇక్కడ మొన్న శాశ్వత నివాసం అయిపోయింది. అంటే అక్కడ అంటే ఈ బాడీ ఆ మట్టిలో కలిసిపోవాలి, అది డెసిషన్. ఎందుకు పిల్లలకు చెప్పేసుకున్నాం, వాళ్ళు బాధపడుతూనే అనుమతి ఇచ్చారు. ఇక అక్కడ నుంచి మాకు 3 hours జర్నీ అన్నట్టు. పిల్లలు 3 hours వచ్చి ఆడు సెలవులు చూసుకుని వెళ్తున్నారు. ఇప్పుడు ఏంటంటే ఈ మయసభ మాయ చేసి ప్రేక్షకుల నుంచి ఈ ప్రశంసలతో అసలు ఇంతకీ మయసభ అని ఎందుకు పెట్టాలనుకున్నారంట ఎప్పుడన్నా అడిగారా టైటిల్? నేను టైటిల్ గురించి అడగల, కథ గురించి అడగల, ఆ శివారెడ్డి గురించి వారు ఏం చెప్పారు అంతవరకు చేయటం వరకే దీనికి తెలిసిన విషయం. మొన్న సక్సెస్ మీట్ లో కలిసారు కదా మళ్ళీ, సో అప్పుడైనా ప్రస్తావన ఏమైనా వచ్చిందా? అప్పుడైనా షేర్ చేసుకున్నారా? అప్పుడంతా ఇక ఈ ఆలింగనాలు, అభినందనలు, ఆశీర్వచనాలు, ఇక ఆదరణలు, ఇవే. హగ్ చేసుకోవటాలు, ఆ షేక్ హ్యాండ్లు, ఆ షేరింగ్ పొలకించిపోయింది. నాని గారు వీళ్ళంతా కూడా ప్రశంసల జల్లు కురిపించేశారు. నాని గారు వచ్చారు, ఆది గారు వచ్చారు, ఆది పినిశెట్టి గారు, చైతన్యరావు గారు, జగపతి బాబు గారు, సాయి కుమార్ గారు. సాయి కుమార్ గారు కూడా ఉన్నారు. ఆయన అంటే ఆ కో ఆర్టిస్టులుగా వాళ్ళ సీనియర్స్ హగ్ చేసుకొని ఆ దగ్గర తీసుకొని అభినందిస్తుంటే కొత్తగా వచ్చే ఆర్టిస్ట్కి ఎంత ఆనందంగా ఉంటుంది. రైట్. అయితే ఈ సినిమాకి సంబంధించి మీ పాత్ర ఒకటి బాగా హైలైట్ అవుతుంది. ఇంకొకటి బాగా కమెంట్స్ వస్తున్న పాత్ర ఏంటంటే కృష్ణం నాయుడు క్యారెక్టర్ ఇప్పుడు చంద్రబాబు నాయుడు క్యారెక్టర్ని పోలి ఉన్నది కదా. సో ఆయనకు ఒక లవ్ స్టోరీ ఉంది అందులో. సో ఆ లవ్ స్టోరీలో ఆవిడ పెద్ద హీరోయిన్ అవుతుంది. ఆ పెద్ద హీరోయిన్ ఎవరు? అది దేవకట్ట గారి ఊహ, కళ, ఆయన కథ. ఆయన అడగాలి, ఎవరు చెప్తారు ఇంకా. ఆయన అలా రాసుకున్నారు. అంటే మీరు అందులో ఉన్నారు కాబట్టి ఏమన్నా లీక్స్ ఏమైనా చేస్తారు? అసలు ఏమీ లేదు. ఎందుకంటే ఆయన లీక్ చేసింది ఏంటంటే ఇది నా కథ, నా కథలో పాత్రలకి ఇలాంటి ఆహార్యాలు వేసుకున్నా, ఇలాంటి కాస్ట్యూమ్స్ వేసుకున్నా, మీరు ఎలా ఊహించుకుంటారో మీ ఇష్టం, ఇదంతా అబద్ధం, నిజమని మీరు నమ్మితే నా బాధ్యత లేదు. నిజమైన పాత్రలతో కాస్త పోల్చినట్టు ఉంచి అనుకోకూడదంటే ఎలా అనుకోకుండా ఉంటారండి? మరి అందుకే మొన్న ఎవరో అంటున్నారు, మహాదేవాంతకుడు దేవా గారని ఎవరో సంబోధన చేశారు. అవును, ఆ మాట మరి అక్షర సత్యం. ఎందుకంటే అన్ని భాషల వారికి సొంతం చేసుకొని అంతమంది ప్రేక్షకులు చిన్న పెద్ద ఆ కథలో కట్టిపడేసేంత నవరసభరితంగా తీర్చిదిద్దాలంటే ఎన్ని పెట్టుకొని ఉంటారు, ఎంత జాగ్రత్తలు తీసుకుంటారంటానికి ఆ మయసభ వెబ్ సిరీస్ సినిమాకి తక్కువ కాదు అని ప్రతి మనిషి, ప్రతి ప్రేక్షకుడు అంటున్నారు. ఎవరు మీకు బాగా క్లోజ్ అయ్యారు ఈ సినిమా ద్వారా? ఈ సినిమానే, ఇంకా సిరీస్ అనడానికి రావట్లేదు, సినిమానే. మొట్టమొదటిగా ముందుగా ఈ కో డైరెక్టర్ సహా రైటింగ్లో సహకరించిన కిరణ్ జయకుమార్ గారు, అక్కడ నుంచి దేవా గారికి. ఎందుకంటే మన కాంబినేషన్ అంత ఇది కాదుగా, నేను ఇక్కడ వరకు నా వరకు ఆ హీరోస్ అంతా వాళ్ళు చూసుకునేది. అక్కడ నుంచి ప్రమోషన్ దేవా గారి వరకు ఆయన మళ్ళీ నన్ను యాడ్ చేసుకొని షేక్ హ్యాండ్ ఇస్తూ భుజం తట్టి మీకు ఇది ప్లస్ అవుతుందని అంతటి ఇది ఇచ్చారు. అట్లానే చైతన్య గారు ఎట్లాగో నాయన అంటూ సొంత బిడ్డలాగా ఓన్ చేసుకొని, ఎందుకంటే ఆయన ఫెమిలియర్ పర్సన్ కదా ఆర్టిస్ట్. అట్లాగా ఆది పినిశెట్టి గారు అయితే ఇంకా మరి అల్లరి చేసి పారేశారు. అంత దగ్గరికి తీసేసుకొని దగ్గర కూర్చోబెట్టుకొని
ఆయనకి మీకు ఎక్కువ సీన్స్ ఉన్నాయా? కానీ అవి ఎక్కడ వచ్చినాయి అంటే మన సీట్స్ అనౌన్స్ చేస్తారే ఆ పార్టీ భవన్లో సీట్స్ అనౌన్స్ చేసే దగ్గర వాడు ఫ్రెండ్ సీట్ కోసం వస్తాడు కొడుకు. వీడు ఎంతసేపు ఎరా సీట్ కోసం పార్టీస్తుంటావా అంటుంటాడు చెవులో. ఊరుగా నా కోసం ప్రశ్న కోసం వస్తున్నాను అంటాడు. వాడికి ఇచ్చారంటే నీకు ఇస్తారులే అంటాడు. అవి ఇస్తే నువ్వే ఓడి చేసుకుంటాడు. వేరు చేస్తాను నువ్వు అంటాడు. అంతా మర్మరింగ్ ఇదంతా ఇదిగే చేస్తారు. అట్లా అక్కడ వీడు ఆనందంలో ఏమంటాడంటే సీట్ వచ్చేస్తుందేమోనని అసిస్టెంట్లు ఉంటారుగా, అరే డబ్బులు పటాకులు రెడీ చేసుకోమని చెప్తా ఉంటారు అంటాడు. ఆది గారు డబ్బులు కూడా పెట్టారా సిల్లీగా యాక్టివ్గా చేసి అలా అలాగ జరిగిన 2 రోజుల తర్వాత మా అబ్బాయిని ఎత్తుకుపోతారు. ఈ వెయిట్ లిఫ్టింగ్ ఛాంపియన్ అయిన తర్వాత ఊరేగింపుగా తీసుకుపోతారు కదా. అక్కడికి వెళ్ళేపాటికి మళ్ళీ మేము జీపులో వెళ్ళేసి సామాన్లు ఉన్నాయారంట ఇట్లా వెళ్తాం కదా. అసలు ఆ గొడ్డలు పట్టుకొని ఉంటారు, అసలు మామూలుగా ఉండదు అసలు ఆ పోస్టర్. రక్త చరిత్ర. అదేంటంటే ఆ ఇద్దరు స్నేహితుల మధ్యన వాళ్ళల్లో వాళ్ళకి నచ్చంది ఏంటనే దాన్ని ఇంకొక మిత్రుడు అడిగి తెలుసుకుంటాడు. ఏంటి నీలో నీకు నచ్చంది లేకపోతే నీకు అని అడిగితే ఆయన సమస్య అని చెప్పారు. లవ్ స్టోరీ. తను నా కొడుకు పాత్రదాన్ని అడుగుతారు, మా నాయన గొడ్డలి అంటాడు. అప్పుడు మీరు తీసుకెళ్ళి ఆ హాస్పిటల్లో బాంబు పెట్టినోడు దగ్గర గుణపం దింపి ఓన్లీ షార్ట్ అంతే. ఆ సీన్ ఎప్పుడు వస్తుందని వెయిట్ చేశాం మేమంతా. అంటే అదొక షార్ట్ వేసేసారు. ఓహో ఇంత రక్తపాతం ఉన్న సీన్ ఇంకోటి ఉంది అనేది క్రియేట్ చేశారు. అది మరి దేవా గారు ఎక్కడ పెడతారా, అదే ఊరికే పెట్టరు, లీడ్ అయితే ఉంటుంటాయి. అంత బాగా ఇంటెలిజెన్స్ తో చేశారు. అట్లాంటిది అనమాట అది. అలా దగ్గరగా చేసుకొని అంటే ఆది గారు ఆ సీన్లో మళ్ళీ ఆయన తుపాకి పెడతామాట, కట్ చేస్తాను అని చెప్పాను. ఏంటంటే ఎత్తుకొచ్చిన వాడు నేను తీసుకొచ్చినట్టు కదా అని అంటాడు. లేదు నేనా మనం ఊరేగింపు చేసి తీసుకొస్తే ఆయన చంపేస్తామండి అంటే మేమిద్దరం ఫ్రెండ్స్ అని అంటారు. అప్పుడు వీడు తగ్గుతాడు. అట్లా ఆ సీన్స్ వాటిల్లో తక్కువగానే కలిసినా ఎక్కువగా లవ్ చూపించి వయసుని గౌరవిస్తూ. ఎన్ని రోజుల్లో అయింది షూట్? నాకు 21 days షూట్ అయింది. మీకు 21 days సీన్స్. మొత్తం అంతా ఎంత డిసెంబర్ 23 డిసెంబర్లో స్టార్ట్ చేశారు. ఆ తర్వాత ఆగస్టు 2024కి డబ్బింగ్తో కంప్లీట్ అయింది. మిగతా వాళ్ళు ఇంకా సీజీ వర్క్లు అవి ఇవి తర్వాత అదర్ లాంగ్వేజెస్ 4 languages ఉన్నాయి కదా, వాటి డబ్బింగ్స్ ఇవన్నీ చేయడానికి అంత టైం తీసుకొని ఒక మంచి టైంలో ఇది వదిలేరు. ఆగస్టు మామూలుగా ఇలాంటి రాజకీయ నేపథ్యం ఉన్న సినిమాలు ఎలక్షన్స్ టైంలో రిలీజ్ చేస్తారు. సో ఎందుకని మధ్యలోనే రిలీజ్ చేశారు ఇంకా ఇవన్నీ? అంటే ఇది అసలు ఎలక్షన్స్కి వన్ సైడ్ బయోపిక్ అనడానికి లేదుగా. అవును కదా. అంటే ఆయన దేశంలో ఇలాంటి వాతావరణం ఎలా ఎమర్జెన్సీ టైంని కూడా అసలు ఎంత బాగా చూపించారు. ఇలాంటి కలుషితమైన పరిస్థితుల నుంచి ఒక స్వచ్ఛమైన స్నేహంతో వాళ్ళు వర్క్ చేస్తే అలా ఉంటుంది. అది ఆయన కళ, అదే చూపించారు మనకి, అదే కనెక్ట్ అవుతుంది ఆడియన్స్కి. అవును ఎంత రీసెర్చ్ చేశారు కానీ అబద్ధమైన కథ అన్నాడుగా, మీరు నిజం అనుకునే నా అబద్ధం. అసలు ఆ పదాలు అంటే ఇప్పుడు ఆయన రీసెర్చ్ చేశారా లేకపోతే ఒకసారి దేవకట్ట గారిని కూర్చోబెట్టి అడగాలి ఇవన్నీ. ఎందుకంటే చాలా చూపించారు. ఇప్పుడు దేశవ్యాప్తంగా ఎమర్జెన్సీ టైంలో ఏం జరిగింది అనేది రూమర్స్ వింటూ ఉంటాం. ఈయన ఏంటంటే ఇంకా ఒక టైప్ ఆఫ్ జస్టిఫికేషన్ ఇచ్చేసారు, ఫ్యామిలీ ప్లానింగ్ చేపించేశారు బలవంతంగా అవి అని చెప్పి. మేము వినడమే తప్ప ఆ పీరియడ్లో ఉన్న వాళ్ళకి తెలుస్తాయి అది. సో ప్రత్యక్ష సాక్షులు కూడా చాలా మంది అలాంటివి చెప్పారు. సో ఆయన దీన్ని ఇలా లింకప్ చేశారు. సో ఎంతవరకు ఏం రీసెర్చ్ చేశారు అనేది ఇంకా ఆయన అడగాలి. కానీ అద్భుతం అండి. ఒక మంచి సినిమాలో ఒక మంచి వెబ్ సిరీస్లో ఆయన అన్నట్టు నిజంగా ఇది ప్లస్ కాదు, +1 +2 +3 మీకు అంత అద్భుతమైన పాత్ర మీకు దక్కింది. అలాంటి అద్భుతమైన యాక్టర్ ముందు మేము ఉన్నందుకు మేమే నిజంగా ధన్యవాదాలు చెప్పాలి మీకు. అరుణాచల రమణులు ఈ దేవగారి రూపంలో ఇలా తీసుకొచ్చారు, ఆ కుటుంబం రూపంలో అలా తీసుకొచ్చారు. ఇంకా దీంతో ఎవరితో ఏం చేయించున్నాడో వాడితో అలా చేయించారు.
అలా నమ్ముతూ చూస్తూ ఉండటం తప్పితే ఇంకా వేరే ఏమీ కాదు. ఎవరి నుంచి ఎట్లా వస్తుందో చూద్దాం. చేయవలసిందో జరుగుతుంది, జరగవలసింది జరిగే తీరుతుంది. ఎవరు ఆపిన ఆగదు, జరగకూడదు ఎంత ప్రయత్నం జరగదు. అది సత్యంగా అక్షరాల పాటించటమే దీనికి తెలిసిన విధానం. అరుణాచలేశ్వరుడే మాట్లాడినట్టు అనిపిస్తుందండి మీతో మాట్లాడితే. కానీ ఇప్పుడు మళ్ళీ ఆశ్రమానికేనా ఇంకా చలో రైట్ బ్యాక్? అంటే ఇక్కడ ఖాళీగా ఉండే స్వభావంగా అనిపించదు. అక్కడ ఉండటం ఏం జరుగుతుందంటే నా అరుణగిరి ప్రదక్షిణ, రమణ మహర్షి గురించి అరుణాచల రోజు చేస్తారా అంటే అక్కడ వచ్చే భక్తులకి వాళ్ళ సందేహాలని తీర్చుతూ తెలిసినంతలో చెబుతూ ఉంటే ఆత్మానందం. చక్కగా వాళ్ళు అలా చేసుకొని వచ్చాక గురువు గారు చాలా హాయిగా ఉందండి, అంతా అయిన తర్వాత కళ్ళం నీళ్ళు వచ్చేసేయండి, ఆ తన్మయత్వం వచ్చిందండి, చూస్తే అక్కడ కూర్చుంటే ఆ అభిషేకం చూస్తూ ఉంటే ఆ కళ్ళ నుంచి నీళ్ళు వచ్చేసినాయండి, మా నాన్న కనిపించారండి ఆ శివలింగంలో అని ఆ గిరి చుట్టూ తిరుగుతూ ఉంటే నాకు అసలు ఒక తన్మయత్వం వచ్చేసిందండి అని. ఆ 14 కిలోమీటర్లు అవ్వగానే తెలియకుండా కంట్లోంచి నీరు వచ్చేసిందండి అని. అంటే అరుణాచల శివ అనే నామాన్ని స్మరణ చేస్తూ తిరగాలి. అక్కడ అదొక్కటి నేను రమణులు చెప్పిన మాట. చక్కగా ఒక గర్భిణీ స్త్రీ ఎంత నిదానంగా నడుస్తారో తన బిడ్డ కోసం స్పీడ్గా నడవకుండా అంత నిదానంగా నడుస్తూ అంత వినయంగా నడుస్తూ అరుణాచల నామాన్ని స్మరిస్తూ 14 కిలోమీటర్లు 4 నుంచి 6 గంటల సమయం పడుతుంది. అంతసేపు ఆ మనసులో ఆ స్మరణ జరుగుతుంటే కంప్లీట్ అయ్యేపాటికి ఆ వచ్చే వైబ్రేషన్, అది ఆ కాస్మిక్ ఎనర్జీ. అంటే ఆ అరుణగిరిలో ఉండే ఒక దేవతల యొక్క ఇదన్నమాట. అంటే అరుణగిరి అంటే ఆ అరుణాచలం అగ్నిలింగం. అంటే ఫైర్ ఏం చేస్తుంది, కాల్చేస్తుంది మన పాపాలనండి, అంటే అన్నింటినీ తీసేసి ఆ మంచి వైబ్ని ఇచ్చే క్వాలిటీ, ఇచ్చే లక్షణం, ఇచ్చే బ్లెస్సెస్ అన్నీ అక్కడ ఉన్నాయి. దానికి మనిషి రూపంగా రమణ మహర్షి వారు ఉన్నారు, గుడి రూపంలో అరుణాచలేశ్వరుడుగా ఉన్నారు. వీళ్ళ గురించి ఆ వచ్చిన భక్తులు చెప్పుకుంటుంటే ఇవి పిచ్చాడు కదా ఒక ఆనందం. అది కానీ మార్నింగ్ కంటే నైట్ ప్రదక్షిణ చేస్తే బెటర్ కదండి, కొంచెం ఎర్లీ మార్నింగ్. అంటే ఎండ టైంలో వెళితే చెప్పులు లేకుండా నడవాలని చెప్తున్నారు కనుక కాళ్ళు అవి తార్ రోడ్లు కదా. అంటే నేను కొంతమంది అడుగుతుంటారు, గురుగారు ఇట్లా డయాబెటిక్ అండి మా మిస్సెస్, ఆమె చెప్పులు వేసుకొని నడవమంటున్నాను, ఆమె కాదంటుంది అని అంటే కూర్చోబెట్టి చెప్పా, అమ్మా చెప్పులు వేసుకున్నామా, భోజనం చేశామా, ఇది కాదు కావాల్సింది. ఆరోగ్యం చూసుకుంటూ ఈ శరీరం ఉంది కాబట్టి దానికి జాగ్రత్త తీసుకుంటా. ఎండ సమయం కానీ సూర్యుడు కాళ్ళు మండిస్తుంటాడు తారు రోడ్లో, కాబట్టి చెప్పులు వేసుకోండి. ఇవ్వాల్సింది ఏంటి, ఇది ఇవ్వండి, బయట నుంచి కాదు, దేహం కాదు, ఇది ఇవ్వండి. ఆ 14 కిలోమీటర్లు ప్రదక్షిణ అయ్యే వరకు అరుణాచల నామాన్ని వదలకండి. మధ్యలో మనకు ఆకలి అయింది తినండి, కాళ్ళు లాగిని కూర్చోండి, ఇంకేమన్నా టాయిలెట్ యూజ్ చేయాల్సి వచ్చింది యూజ్ చేసుకోండి, ఆ మార్గంలో ఉంటాయి, కాళ్ళు కడుక్కోండి చాలు. మళ్ళీ తల స్నానం చేయాలని అబ్బెగ పట్టుకొని ఉండి ఇబ్బంది పడుతూ అవన్నీ చేయక్కర్లా. మడితో సంబంధం లేదు, మైల లేదు. రమణుల తల్లి గారు చనిపోతే అంటే ఆ తల్లి యొక్క ప్రాణోత్క్రమణం అంటాం, కొన్ని గంటల పాటు జరిగిన తర్వాత రాత్రి సమయం 8 అట్లా అవుతూ ఉంటాం. అప్పటికి ఆ తల్లి విదేహముక్తి పొందినట్టు అనమాట, దేహం నుంచి విడిపడిపోయినట్టుగా. అంటే బయటికి పోకుండా ఆ హృదయంలోనే రమణులు ఇచ్చేశారు. ఆ తర్వాత లేవండి భోజనాలకు ఉపక్రమించండి అన్నాడు ఆయన. అంటే మైల లేదు అనేది అక్కడ తత్వం. అదే దాన్ని శాస్త్ర ప్రకారంగా అది తప్పుగా భావన చేసేవారిని మనం అనటానికి ఏమీ కాదు, అక్కడ ఉన్నది అది, దాన్ని తెలిసి ఆచరించుకోండి. అట్లాగా చెప్పులు వేసుకున్నాం ఇదంతా కాదు, సంతోషంగా చేసుకోమ్మా. మనసు పెట్టించి, మనసు బయటికి వెళ్తుంది ఎంతసేపు, మనల్ని మాయ చేస్తుంది, మనల్ని పరీక్ష పాస్ అవ్వటం అనటానికి ఒప్పుకోదు. ఆ మాయ మనల్ని పాడు చేస్తూ ఉంటుంది, నువ్వు పరీక్ష తప్పాలంటూ ఉంటుంది. ఆ తండ్రిని స్మరించుకుంటే వాళ్ళందరూ పక్కకి వెళ్ళిపోతూ ఉంటారు. ఇలా అప్పుడు ఆ తెలియని అనుభూతి పొందితేనే అవే కంటి వెంట నేరుగా వస్తుంది. అలా
ఎంతోమంది పిల్లలమ్మ కొత్తగా పెళ్ళైన వాళ్ళు లేకపోతే ఉద్యోగాలు చేసుకునే దంపతులు భార్యాభర్తలు ఇద్దరు రావడం వాళ్ళకి ఇవన్నీ చెప్పిన దగ్గర చేసుకుని వచ్చే వాళ్ళు సంతోషంగా చెబుతుండే ఇలా ఇప్పుడు ఇంకా బాగా పెరిగిపోయింది కదా గురుగారు. అది కరోనా పుణ్యమే. కరోనాలో ఒక మాట చాగంటి గారు ఒక మాట చెప్తారు, ఆయన ఎక్కడైనా సరే అంటే మాట ఎంత విలువైంది, ఒక మాట ఎంత మందిని మార్చగలుగుతుంది, అంటే ఎలాంటి వైబ్స్ క్రియేట్ చేయగలుగుతుంది అంటే ఆయన ఒక మాట అంటారు, మనిషి జీవితము అరుణాచలానికి ముందు అరుణాచలానికి తర్వాత అన్నట్టుగా ఉంటుంది అని చెప్పి ఆయన చెప్తేనే ఇప్పుడు వేలాది మంది కోట్లాది మంది తెలుగు వాళ్ళు అసలు అరుణాచలం అంటే ఇంకా ముక్తికి మార్గం అని చెప్పి తెలుసుకున్నారు. అదేమంటే కరోనా అనే సమయాన్ని మాట ఎందుకు వాడానంటే ఆ సమయంలో ఎవరి పనులు వాళ్ళు బయటికి వెళ్లకుండా ఇళ్లలోనే ఉండవలసిన పరిస్థితి కలిగినప్పుడు సమయాన్ని గడపడానికి యూట్యూబ్లో చూడటం వల్ల అప్పుడు ఇది చాగంటి వారి మాటల ప్రభావం వల్ల అది తలకెక్కించుకొని ఒంటికి పట్టించుకొని అక్కడ పెరిగారు. ఇది వాస్తవం. అందుకు ఆ రకంగా కరోనా చాగంటి వారు గరిగిపట్టి వారు ఇంకా ఎందరో పెద్దలు అది తెలిసిన వారంతా చెప్పడం వల్ల ఎక్కడెక్కడి నుంచో తెలుగు వారు ఎన్ని రాష్ట్రాల నుంచి వస్తున్నారు, ఎన్ని దేశాల నుంచి వస్తున్నారు అలా వస్తుంది. కనుక వారి అందరికీ ఏదో తోచినంతలో ఆ శివ సన్నిధికి వచ్చిన ఆ భక్తులకు చెప్పుకుంటూ తృప్తి పడితే అదొక ఆత్మసంతృప్తి. ఇంకా మిమ్మల్ని కదిలిస్తే రమణేశ్వరం గురించి అరుణాచలం గురించి ఇంకా రోజుల తరబడి చెప్తుంటారు, ఆకలేదు నిద్ర రాదు మీకు. చాలా నిజం అమ్మా. అది మీకు అక్కడ ఆత్మసంతృప్తి దొరుకుతుంది కదా. కాబట్టి ఏంటి ఆయన దీనితో ఏదైతే పెండింగ్స్ మిగిలినాయో వాటి చేయటానికి ఆయనే పంపిస్తారు. ఆయన ఈ కారు వేసుకొచ్చి ఇక్కడ పెట్టాడు, నిన్న సక్సెస్ పార్టీ చేయించాడు. దేవాగారు అంతమందితో ఆ తండ్రి అంత పెద్ద కుటుంబంలో అంతమందితో నాకు దీన్ని కూడా కుటుంబ సభ్యుని చేసేసాడు. ఎంతోమంది పెద్దలు ఆశీర్వదించారు, విష్ చేశారు. అలానే మరి ఇప్పుడు మీరంతా నన్ను మనసులో పెట్టుకొని చక్కగా గుండెల్లో ఉంటారు. ప్రతి ఒక్క తెలుగు వారి గుండెల్లో మీరు చిరస్థాయిగా నిలిచిపోవాలని కోరుకుంటున్నాను. ట్విట్టర్స్ వాటిలో ఎంతో మంది ఆయన ఎవరో తెలియదు అని అడుగుతున్నారని మీరు అనుకొని మళ్ళీ మీ శంకర్ మహంతి కోసం ఆ దేవా గారు తీసిన దాన్ని చూసి ఆ ఇంటర్వ్యూ చేయడానికి మళ్ళీ నాకు ఈయన మన శంకర్ మహంతి ఆ శివారెడ్డి పాత్రధారని చెప్పడానికి మీరు చేసేదానికి నేను కృతజ్ఞతలు తప్పితే ఇంకేం చెప్పుకోగలను. మేమే కృతజ్ఞతలు అండి. మీలాంటి అద్భుతమైన నట విశ్వరూపాన్ని చూపించి మా స్టూడియోలో కూడా ఒక పర్ఫార్మెన్స్ ఇచ్చినందుకు ధన్యవాదాలు. మన సమయం ప్రేక్షకులకి నా హృదయపూర్వక కృతజ్ఞతలు. మై సభ చూసి ఆశీర్వదిస్తున్న ప్రతి వారికి నా పాదాభివందనాలు తెలియజేసుకుంటూ అంతటి విజయాన్ని అందించి ఈ చిన్ననాటి కళని నిజం చేసిన నా దేవకట్ట గారికి, కిరణ్ జయకుమార్ గారికి, విజయ్ హర్ష గారులకు నా హృదయపూర్వక నమస్కారాలు. అరుణాచల రమణాచల. నమస్కారం గురుగారు.